ప్రతి ఒక్కరూ ముసాయిదా ఓటర్ జాబితాలో తమ పేరు నమోదై ఉందో లేదో పరిశీలించుకోవాలని దుబ్బాక ఎంఆర్ఓ మోతీసింగ్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీతా రవీందర్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో నీలకంఠ భజన మండలిలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ ప్రత్యేక సమగ్ర సవరణ సమావేశానికి తహసీల్దార్, మున్సిపల్ చైర్మన్తో పాటు 18వ వార్డు కౌన్సిలర్ శ్రీరామ్ సరస్వతి నరేందర్, కౌన్సిలర్లు, బిఎల్ఓ, బిఎల్ఏలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక మున్సిపాలిటీలోని ప్రతి ఒక్కరూ ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు నమోదై ఉందో లేదో పరిశీలించుకోవాలని, అలాగే పేరు, వయస్సు, చిరునామా, పలు వివరాల్లో ఏవైనా తప్పులు లేదా లోపాలు ఉంటే సరిచేయించుకోవాలని సూచించారు. కొత్తగా ఓటరుగా నమోదు కావాల్సిన వారు, ఓటరు బదిలీ చేసుకోవాల్సిన వారు సంబంధిత ఫారాలను పూర్తి చేసి తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం అంగన్వాడీ టీచర్లను ఎంఆర్ఓ, మున్సిపల్ చైర్పర్సన్, వార్డుల కౌన్సిలర్లు శాలువాలు గప్పి సన్మానించారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ సులోచన స్వామి, కౌన్సిలర్లు శ్రీరామ్ సరస్వతి నరేందర్, బండి శ్రీలేఖరాజు, అఖిల సాయితేజ్ గౌడ్, భాగ్యమ్మ శ్రీనివాస్, దేవుని రాజు, చాంద్ మియా పాల్గొన్నారు. మనము ఇంతకుముందు ఎస్ఐఆర్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ విజయవంతంగా పూర్తి చేశాము. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి ఏదైతే నో మ్యాపింగ్ లేదో, ఏదైతే పేర్లు తప్పు ఉన్నాయో ఆ లిస్టును మనకు నోటీస్ జనరేట్ చేసి ఇవ్వడం జరిగింది. అటువంటి నోటీస్ను ఈరోజు మనం ప్రతి ఓటర్కు అప్పగిస్తూ వారి వద్ద నుండి సరైన ఆధారాలు తీసుకొని వారికి ఓటు హక్కు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలకి అందరికీ నేను ఒక విజ్ఞప్తి, రాజకీయ నాయకులు కానీ అందరికీ ప్రజాప్రతినిధులకి, నా తోటి కౌన్సిలర్లందరికీ, మీడియా మిత్రులకు, మీడియా సోదరులకు, మీడియా సోదరులకు, బిఎల్ఓలకు, ప్రతి ఒక్కరికి, రాజకీయ నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు మనం ఎస్ఐఆర్ 100% కంప్లీట్ చేసుకున్నాము. అందులో ఏమన్నా సవరణలు చేసుకోవడానికి కార్యక్రమం చేసుకుంటున్నాం. కాబట్టి ఎలాంటి సమస్యలు అది తప్పులు జరగకుండా మన ఓటు హక్కుని వినియోగించేందుకు ప్రతి ఒక్కరూ 15 సంవత్సరాలు నిండిన వ్యక్తులకి ఓటు హక్కు కల్పించడానికి, ప్లస్ వేరే ప్లేస్లకు వెళ్ళి వారు ఎంచుకున్న పేర్లను తొలగించడం, చనిపోయిన వారి పేరు